Hi friends, welcome back to my YouTube channel, Salim Sheikh YouTube channel. టుడే స్పెషల్ ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ మొత్తం వివరంగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ చూపిస్తాను చూడండి. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నాను. రెండు టమాటాలని సన్నగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిరపకాయలు, బియ్యం గంట ముందు కడిగి పెట్టుకున్నాను. ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ని ప్రిపరేషన్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. బిర్యానీ చేసేదానికి కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో అయితే ఈజీగా అయిపోద్ది. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది కదా, ఇలాచి, లవంగాలు, పట్టా వేసుకున్నాను. బిర్యానీ ఆకు 2. ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా నూనెలో వేయించుకోవాలి. ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను కదా, దీనికి ఘాట్లు పెట్టుకొని అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్నాను కదా, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దీనిపైన కొద్దిగా పసుపు వేసుకొని ఇది ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక చూపిస్తాను. చూసారు కదా, ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను చేసేది 1/2 కేజీ ఫ్రెండ్స్. 1/2 కేజీ ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. 2 గ్లాసులు. దానికి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి. టమాటాలని బాగా మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ వేసుకోండి. తర్వాత చూసి రుచికి సరిపడా వేసుకోవచ్చు. ఎగ్స్ని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కదా, ఎగ్స్ని ఇందులో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. టమాటాలు ఇంకొద్దిగా మగ్గాలి. ఇందులో 1/2 స్పూన్ కారం వేసుకోండి. చూసారు కదా, టమాటాలు బాగా మగ్గుతున్నాయి. ఇందులో చిన్న గ్లాస్ పెరుగు వేసుకోవాలి. ఇంట్లో ఒక నిమ్మకాయని రసం తీసి పెట్టుకున్నాను. ఇది కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో హోమ్ మేడ్ గరం మసాలా నేను ఇంట్లో చేసుకున్నాను కదా, గరం మసాలా 1 స్పూన్ వేసుకుందాం. బిర్యానీలో ఫ్లేవర్ బాగుంటుంది. మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇందులో పెద్దగా వాటర్ లేదు కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున నీళ్ళు వాటర్ వేసుకుంటే సరిపోద్ది. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వేసుకోండి. పెద్దగా వాటర్ ఏం లేదు దీంట్లో. చూసారు కదా ఫ్రెండ్స్, మసాలా మొత్తం బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, బియ్యం వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. మళ్ళీ వేసుకోలేము. సాల్ట్ సరిపోయింది. బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఎగ్స్,
అన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఎగ్స్ని కొద్దిగా కలపాలి, ఎక్కువ కలపకూడదు, ఎగ్స్ విరిగిపోతాయి. దీనికి మూత పెట్టి ఒక విజిల్ పెట్టుకోండి చాలు. చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు కదా, విజిల్ పెట్టుకున్నాను. ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోద్ది. తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత తీయాలి. ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత అప్పుడు మూత తీసి చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ప్రెజర్ మొత్తం పోయింది, ఒకసారి చూద్దాం. ఇది సర్వ్ చేసి చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మా ఎగ్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఒక విజిల్కి బాగా ఉడికిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి. దీంట్లోకి రైతా ఫ్రెండ్స్, చూసారు కదా, ఎగ్స్ కూడా ఇట్టే ఉన్నాయి. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.